సోమందేపల్లిలో విద్యాభివృద్ధికి మంత్రి సవితమ్మ శ్రీకారం. 1,60,00,000 నిధులతో కేజీబీవీ భవన నిర్మాణానికి భూమి పూజ. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని మంత్రి సవితమ్మ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మంత్రి సవితమ్మ భారీ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోమందపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీవీబీ పాఠశాలలో సందడి నెలకొంది. 1,60,00,000 భారీ నిధులతో అదనపు భవన నిర్మాణానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవితమ్మ భూమి పూజ నిర్వహించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షిస్తూ కరాటేలో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాంపురం ఎంజేపీ స్కూల్ విద్యార్థులకు మంత్రి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేసి అభినందించారు. కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా హాస్టల్ వసతులను మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. వంటగది, ఆర్వో ప్లాంట్లు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఆహారం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని అధికారులను, నిర్వాహకులను మంత్రి హెచ్చరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సవితమ్మగారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని తెలిపారు. పెనుకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా హాస్టళ్ల మరమ్మతుల కోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు వివరించారు. గోరెంట్ల, రొద్దం, సోమందిపల్లి కేజీవీబీలకు భారీగా నిధులు కేటాయించామని, సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 3 కోట్లతో బీసీ హాస్టళ్ల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో దోపిడీకి పాల్పడిందని విమర్శించిన మంత్రి, తమ ప్రభుత్వం వచ్చాక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడమే కాకుండా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల కల నెరవేర్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అట్లా పట్టుకొని అట్లే చూడండి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుని, ఇప్పుడు రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదే రకంగా లోకేష్ గారు అయితేనేమి అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలను దృష్టి పెట్టుకొని అన్ని ప్రజలందరినీ దృష్టి పెట్టుకొని వారి శాయశక్తుల అందరి అభివృద్ధికి కృషి చేస్తూ ఉండే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే.
ఇలాంటి కష్ట సమయంలో కూడా మన మంత్రి గారు ఆమె తన తెలివితేటలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ మన నియోజకవర్గంలో అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లోనూ రోడ్లు అయితేనేమి, భవనాలు అయితేనేమి, కాలేజ్ అయితేనేమి, కాలేజ్ భవనాలు అయితేనేమి అన్ని రకాలుగా ఆమె కృషి చేస్తున్నది మనమందరూ గట్టిగా తప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. శుభోదయం. మనకు ఎన్నో ఇబ్బందులతో మేడం మనకి ప్లేస్ లేదని నేను పైకి లెటర్ రాస్తే మన మేడం ద్వారా ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకు మేడంకు ధన్యవాదాలు. మాకు ఎన్నో సమస్యలు, వాటర్ సమస్య ఉంటే మేడంకి పోయి చెప్పుకుంటే వెంటనే 2 డేస్లో మాకు వాటర్ సమస్య లేకుండా పిల్లలకి, విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించింది మేడం. మేము ఏదైనా సమస్య పోయి అడిగిన వెంటనే దానికి పరిష్కారం చూపిస్తుంది. మా విద్యార్థుల తరపున, మా తరపున మేడం గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, మన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎంత వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనందరం చూస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి మేడం గారు మన సోమందేపల్లి పట్ల చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది. హై స్కూల్లో మన సోమందేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర కూడా మినీ కేజీబీవి గత 10 సంవత్సరాల నుంచి అది ఓపెన్ చేయకుండా అట్లే పెట్టి ఉన్నారు. ఇప్పుడు మేడం గారు బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే అక్కడ కూడా ఆ కేజీబీవి అందుబాటులో వచ్చేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రస్తుతం మన పాపిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి కేజీబీకి సంబంధించి 1,60,00,000తో జూనియర్ కాలేజీ భవనాలను అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నందుకు మా మండల విద్యాశాఖ తరఫున మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి ఇది ప్రధాన నిదర్శనం. అదేవిధంగా మనందరికీ తెలుసు, చాలామంది బాలికల్ని మనమంతా కూడా 10వ తరగతి అయిపోతేనే ఇంట్లో పెట్టుకోవడమో, లేదంటే దూరం ఉందని, లేదా వాళ్ళంతా అప్ అండ్ డౌన్ చేసేదానికి ఇబ్బంది అని, ఇట్లా వేరు కారణాల తర్వాత వాళ్ళందరూ కూడా డ్రాప్అవుట్లుగా మిగిలిపోతుంటారు. మనం కాలేజీలోకి వెళ్ళి చూస్తే బాయ్స్ ఒక 70% ఉంటే గర్ల్స్ 30% మాత్రమే ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలో నేటికి బాలికలు వెనుకబడడానికి ఇది ప్రధాన కారణంగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారులు, అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, మన స్థానిక మంత్రివర్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చి మన స్థానిక బాలికలకు అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి పాఠశాల కేజీబీవి యాజమాన్యము, అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా దీనిని వినియోగించుకొని ఉన్నత విద్యకి మంచి బాటలు వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని గుర్తించి మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, దీనికి సహకరించిన గౌరవనీయులు మన మంత్రివర్యులు సౌతమ్మక్కకి వేదిక తరఫున, మా అందరి తరఫున, అధికారుల బృందం తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన కళాశాలలో అదనపు గదులు మంజూరు చేయడము, మరి అవి ఇక్కడ ప్రారంభం కావడము ముఖ్యంగా చాలా సంతోషం తగ్గ విషయము. ఈ విషయంలో మనము ముఖ్యంగా ఇక్కడ యాజమాన్యం కానీ స్టూడెంట్స్ కానీ 100% రిజల్ట్ తీసుకురావడమే మనం మేడం గారికి ఇచ్చే ఒక పెద్ద బహుమతి. మరి అందరూ క్రమశిక్షణతో ఉండి 100% రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి ఈ విషయంలో మన కేజీబీవి జిల్లా సత్యసాయి జిల్లాలోనే సోమందేపల్లి మండలం కేజీబీవి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ మేడం గారి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మరి డిపార్ట్మెంట్ మరి ఏఈ గారికి, అదేవిధంగా ఎస్ఓ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి, మరి వేదిక పైన సీనియర్ నాయకులకు, కూటమి నాయకులకు, అదేవిధంగా మరియు కేజీవీపీ స్టాఫ్కు, ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను మంత్రి అయినాక ఫస్ట్ కేజీవీపీకి వచ్చాను, ఈ కేజీవీపీకే వచ్చాను. అప్పుడు పిల్లలందరూ అడిగారు, మేడం మాకు వాష్రూమ్స్ సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, మరియు మాకు ఇక్కడ మరి ఇంటర్మీడియట్ పిల్లలకు మరి చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి పిల్లలు అడగడం జరిగింది.
మరి మన విద్య విలువ తెలిసిన మన విద్యాశాఖ మంత్రి గారికి, సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు కూడా ముందుకు వస్తున్నారు, ఎందుకంటే కేజీవీపీకి ఉన్న డిమాండ్ మరి ఏ చైతన్యకు కానీ ఏ నారాయణ కానీ లేదు సార్. మంచి మెరిట్ ఇస్తూ ఉన్నారు, మంచి వర్కబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మరి మాకు మీరు శాంక్షన్ చేయాలి సార్ అని చెప్పగానే మరి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఇక్కడ ఈ కేజీ సోమవందపల్లి పాపిరెడ్డిపల్లి కేజీవీపీకి 1,60,00,000 రూపాయలు. అంతేకాకుండా గోరెంట్లలో డామెంటరీ కూడా ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది, మనోళ్ళే పనిచేస్తున్నారు, 1,60,00,000 రూపాయలు. సోమందాపల్లి టైఫోర్ హాస్టల్ గాలికి వదిలేశారు, 18లో మనం దాన్ని కట్టించాం, మళ్ళీ దాన్ని గాలికి వదిలేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టైఫోర్ హాస్టల్ కూడా పిల్లలకి పూర్తి చేపించి 65 లక్షలతో పూర్తి చేపించి పిల్లలకు అంకితం చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్స్ కూడా జరుగుతున్నాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గంలో కూడా బీసీ హాస్టల్స్ కి మరి సుమారుగా మరి నిన్నటి రోజున బీసీ హాస్టల్ పరిగిలో 1,80,00,000తో శంకుస్థాపన, హాస్టల్ కి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం. హాస్టల్స్ రిపేర్ కూడా సుమారుగా 26 లక్షల రూపాయలు, మరి ఎస్టీ హాస్టల్ కు 26 లక్షల రూపాయలు కూడా మనం రిపేర్లు కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, రొద్దంలో కేజీవీపీకి ల్యాబ్ రూమ్ లేదని చెప్తే రొద్దంలో కూడా 69 లక్షలతో మరి ఆ పని కూడా పూర్తి చేశాం. మరి రొద్దం కేజీవీపీకి కాంపౌండ్ వాల్ కావాలి, అక్కడ కూడా ఆడపిల్లలే, అక్కడ కాంపౌండ్ వాల్ కావాలంటే ఆ కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ చేయించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఇది అడగగానే మరి లోకేష్ బాబు గారు స్పందించడం, అంతేకాకుండా మన ఎస్పీడి శ్రీనివాస్ గారికి కూడా ఈ వేదిక ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి, మన విద్యాశాఖ మంత్రి గారికి, మరి ఎస్పీడి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకతమైన మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకత ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి నిజంగానే మరి మన ఏపీసీ కావచ్చు, ఈ కావచ్చు, డిఈ కావచ్చు, మరి ఏఈ కావచ్చు, అందరూ ఎప్పటికప్పుడు మన స్కూల్స్ అన్ని పరిశీలిస్తూ వాళ్ళకి కావాల్సిన తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక విద్యాశాఖ మాత్రమే. ఈ రోజు నేను చెప్పింది అన్ని మండలాల్లోనూ విద్యాశాఖ మాత్రమే చెప్తున్నాం, మిగతా ఏ శాఖలైనా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క మన సోమందపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో అడిషనల్ బిల్డింగ్ కావాలంటే అది కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. మరి అంతేకాకుండా పరిగిలో మొదలు పెట్టాం, పెద్దమంతూరులో మొదలు పెట్టాం, విలేజ్ హెల్త్ క్లినిక్లు మొదలు పెట్టాం. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా రోడ్డు కనెక్టివిటీ ఉంటే, ఏ ఊరైనా ఏ గ్రామమైనా అభివృద్ధి జరగాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. ఈ రోజు రోడ్ కనెక్టివిటీ చాలా మనం ఎన్నికల సమయంలో ఏమైతే ప్రామిస్ చేశామో అవి ఒక్కొక్కటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు, నమ్ముతారో లేదో, ఏ స్కూల్లో ఏ క్లాస్ లో ఎంత మంది అటెండ్ అయినారో విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పగలిగిన వ్యక్తి. అంటే అంత టెక్నాలజీని ఈ రోజు ఆయన ముందు తీసుకొచ్చారు. మరి అదే డిజిటల్ ప్లాట్ఫామ్ కావాలని నిరంతరం ఏ స్కూల్లో ఏ అమ్మాయి ఎన్ని రోజులు నెలలో ఆబ్సెంట్ అయ్యింది, అంతేకాకుండా మరి నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఇస్తూ నాణ్యతమైన భోజనం కూడా ఈ రోజు మనం అందజేస్తున్నాం. ఎందుకంటే మరి పిల్లలు హాస్టల్స్ లో ఫస్ట్ రివ్యూ చేశారు, క్యాబినెట్ మీటింగ్ లో ఫస్ట్ రివ్యూ చేసి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, నేను ఆల్ వెల్ఫేర్ స్కూల్స్ లోనూ ఆల్ గురుకుల పాఠశాలలను మధ్యాహ్నం డొక్కా సీతక భోజన పథకంలో అందరికీ సూపర్ ఫైన్ రైస్ పెట్టాలనుకుంటున్నాను అంటే ఏకదాటిగా అందరూ లేదు సార్, ఇది చాలా మంచి నిర్ణయం సార్, మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్పి మరి ఈ రోజు ప్రతి హాస్టల్స్ లోనూ ప్రతి స్కూల్లోనూ ఈ రోజు సూపర్ ఫైన్ రైస్ అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ కేజీవీపీఎల్లో ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు కూడా జరుగుతున్నాయి. మరి
ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు పిల్లల్ని ఇక్కడికి వదులుతున్నప్పుడు మరి మన స్టాఫ్ కూడా అంతే బాధ్యతగా తీసుకొని ఈ రోజు మంచి పర్సెంటేజ్ తీసుకొస్తున్న వీరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం డిపార్ట్మెంట్ కి. కాబట్టి మరి ఇది మన ఎస్ఓ గారు మరి మన ఏపీసీ గారు మేడం మాకు స్థలం ఇబ్బందిగా ఉందని చెప్పగానే మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ చేశాం. మరి 80 సెంట్ల స్థలం కూడా క్లియర్ చేసి మనోళ్ళు ఇవ్వటం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కాంట్రాక్టర్ సురేష్ గారికి కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. సోమందపల్లి అంటేనే పనికి బ్రాండ్ వీళ్ళు, లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వాళ్ళు పని చెప్తే అంతే కమిట్మెంట్ తో ఉంటారు, మీకు ఎప్పుడు సహకరిస్తారు. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్టల్ మీరు పిల్లలకు అంకితం చేస్తే తొందరగా వాళ్ళకి మరికొంత బాగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీకు మరి మా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.